अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్లో నగరంలోని పలు చోట్ల ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగినది. డిసిసి అధ్యక్షులు మనకుండూరు ఎమ్మెల్యే కవపల్లి సత్యనారాయణ తన కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ముందుగా డిసిసి ఆఫీస్ నుండి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని, సమగ్రతగా ఉండాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని 4000 కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి, దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే, రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏలాలి, ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రుటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్లకు పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడు కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలగము ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనకు జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు. మన ప్రార్థనలు అన్ని కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్.